ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే బాధ్యత వైద్యులపై ఉంటుంది. అయితే కొందరు డాక్టర్లు అనధికారికంగా విధులకు దూరంగా ఉంటూ సంవత్సరాల తరబడి ఆసుపత్రులకు హాజరు కావడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో 4 ఏళ్లకు పైగా విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ముందుగా వీరికి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అంతేకాదు అభియోగాలు కూడా నమోదు చేశారు. అయితే పలుమార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ సంబంధిత డాక్టర్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఏపీ సివిల్ సర్వీసెస్ కాండక్ట్ రూల్స్ 1964 ప్రకారం ఒక ఉద్యోగి ఏడాదికి పైగా అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే అతనిపై లేదా ఆమెపై ఉద్యోగం నుంచి తొలగింపు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే నిబంధనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో మరో 34 మంది డాక్టర్లపై కూడా అభియోగాలు నమోదు చేసి వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వీరిలో పలువురు తమ రాజీనామాలు సమర్పించగా అందులో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ ప్రాధాన్యతని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విధులకు అధికారికంగా గైర్హాజరవుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఇక గత నెలలో కూడా ఇలాంటి చర్యలు తీసుకున్న ప్రభుత్వం మొత్తం 51 మంది డాక్టర్లను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించింది. మరో 3 ప్రొఫెసర్లపై కూడా త్వరలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో దాదాపు 118 మంది డాక్టర్లు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మొత్తం మీద ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమశిక్షణను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ చర్యల ప్రభావం భవిష్యత్తులో ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ఎలా ఉంటుందో చూడాలి.